ఇక దుకాణ పోలతో మాట్లాడినాం. మరి ఇడికి ఏళ్ళకెళ్ళి వస్తున్న వాళ్ళు అన్నలు ఉన్నారు, అన్నలతో మాట్లాడదాం. అన్న ఏం పేరు? నా పేరు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి. నాది రెడ్డి ఆటోమొబైల్స్. నేను నేను ఇది థర్డ్ టైం రావడము. కరోనా టైంలో మాత్రమే గ్యాప్ ఇచ్చాను, ఇంతకు ముందు వచ్చినా. కాకపోతే నేను ఎప్పుడు కానీ సమ్మక సరక వాళ్ళు గద్దెల మీదకి వచ్చినప్పుడు వచ్చిన, కాకపోతే రద్దీ బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైం ముందు రావడం జరిగింది. నేను దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మొక్కుతున్నాను. అప్పుడు ఇట్లా రోడ్డు లేకుండే అంతా మంచిగా జరగాలనుకున్నా, మా బిడ్డ పెళ్లి మంచిగా జరగాలనుకున్నా, మంచిగా జరిగింది. మా బిడ్డకి పెళ్లి అయింది, మా యూఎస్ఏ ఉంది. ఈ నెల 23 నాడు కూడా అక్కడ నుంచి బయలుదేరుతుంది యూఎస్ఏ నుండి. వీలైతే ఇక్కడ రావడానికి కూడా ప్రయత్నం చేస్తాము. మొక్కుతారు. మా బిడ్డ వాళ్ళు కూడా అదే యాడ్ చేసారు. ఇలా కూడా వీడియో కాల్ కూడా మా ఫ్యామిలీ అందరికి చూపించిన మేడం అమ్మవారు 5 మెంబర్స్ వచ్చాం. ఇక్కడ ఎక్సలెంట్ ఉంటుంది ఫుడ్ కానీ జబర్దస్త్. ఇక్కడ ముందనే తిన్నాము, మాకు ఇక్కడ కోడింగ్ కోసి పెట్టారు, భోజనం చేసినాము, చాలా బాగుంది. ఇక పార్సల్ కూడా అంటే ఒకటి తీసుకొచ్చుకున్నాము, ఇక్కడ మధ్యలో కూడా తీసుకున్నాము. బాగున్నాయి రేట్లు కూడా, మంచి బాగేం లేవు, చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఇక్కడ ఏరియా. ఎందుకంటే మా మూలుగు మా కాంగ్రెస్ పార్టీ మా సీతక్క, మాకు సీతక్క అంటే కూడా మాకు పెద్ద మాకు సొంత అక్క టైపే, మాకు సమ్మక సారక్క టైపే. మాకు కూడా బాగా అక్కతో ఇంతకుముందు కూడా ఫోటో కూడా దిగిన నేను, మాకు బాగా పరిచయస్తురాలు కూడా. కాకపోతే ఇక్కడ ఎంతో మంచిగా ప్రతి ఒక్కరు రావాలి, ఎందుకంటే మొక్కులు 100% తీరుతున్నాయి ఇక్కడ. చాలా మంది ఏంటంటే దందాలు అట్లా నడుస్తున్నాయి, మంది బగ్గ అవుతారు జాతర టైం కనేసి అని అంటారు కదా. మరి అప్పుడు ఎట్లుంటాయి సౌలతులు? అయితే సౌలతులు అంటే ఒక్కటేసారి ఫ్లోటింగ్ ఉంటది కాబట్టి సరిపోకుండా మనం అడ్జస్ట్ కావాలి. అంటే అంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు కొంచెం లాంగ్ 50 కిలోమీటర్ల దాకా కూడా ఇక్కడ మనకు ఈ సందర్శన అనేది ఉంటది కాబట్టి అక్కడ కూడా అడ్జస్ట్ కావాలి. అందరం ఒక దగ్గర ఉందామంటే కలవదు కాబట్టి కొంచెం లాంగ్లో అడ్జస్ట్ అయ్యారు. మేము ఇంతకుముందు ఇక్కడ తినలేము, దూరం పోయిన తర్వాత తిన్నాము. ఇక్కడ ఇలా మంది లేరు కాబట్టి ఇక్కడ తిన్నాము. కాబట్టి అందరు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు మాకు కారు ఇక్కడ దాకా వచ్చింది, కానీ అక్కడ ఇంతకుముందు కారు ఇక్కడ దాకా రాలేదు. అక్కడే మేము 4 కిలోమీటర్లు నడిచాం ఫస్ట్ టైంలో, సెకండ్ టైంలో 2 కిలోమీటర్లు. ఇప్పుడు మాత్రం ఇక్కడ దాకా వచ్చిన. ముందు అంటే మా ఫ్రెండ్స్ నేనే చెప్పిన ఇక్కడ బాగుంటుంది, ఇక్కడికి వస్తే మొక్కులు తింటే. మా దోస్తు ఈయనకు పెళ్లి కాలేదు, మొక్కు అని చెప్పిన. పెళ్లి కావాలా, మా వడేబల్ సుభాష్ రెడ్డి ఎంపీ కావాలని మొక్కిన. 100% ఇస్తా. అలాగే మా వడేబల్ సుభాష్ రెడ్డి ఎంపీ కావాలని మొక్కిన. 200% ఇల్లారెడ్డి జైరాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి వడేబల్ సుభాష్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే ఎంపీ అవుతుండని ఇది చేస్తున్నాం. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు స్వామిరెడ్డి. బాగా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత. మళ్ళా ఇప్పుడు సమ్మక్క సారక్కలు ఇక్కడ సీతక్క ప్లస్ కొండ సురేఖక్క ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా కూడా అన్ని సౌలతులు మంచిగా చేస్తున్నారు. రేవంత్ అన్న కూడా సీఎం అయ్యి మంచిగా పరిపాలించాలని మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. అంతటి అన్నలు ఉన్నారు, సైకిల్ మీద వచ్చారట జాతరకు. అన్న ఏం పేరు? దేవులా. ఏడికెళ్ళి వస్తారు? నెక్కుండా దీక్షకుంటా, నెక్కుండా మండలం దీక్షకుంటా. ఎన్నేళ్ళ సంది వస్తారు ఇట్లా సైకిల్ మీద? ప్రతిసారి గుడికి వచ్చేది, కానీ ఈసారి సైకిల్ మీద సైకిల్ యాత్ర చేస్తారు. సైకిల్ యాత్ర చేస్తారు, మంచిగా అనిపిస్తుందా? మంచిగా. ఏం మొక్కినావు? కోరిన కోరికలు తీర్చే దేవత. మనం అనుకోకుండా ఏం కోరినా తీరుతుంది. బంగారం పెట్టాలి. మా వాళ్ళు వస్తున్నారు. మీ వాళ్ళు అందరు సైకిల్ మీద వస్తారా? లేదు వేరే వెహికల్స్, మేమే సైకిల్. మీరే ఇట్లా మొక్కిరా? ఎన్నేళ్ళ సంది వస్తారు జాతరకి? నాకు 18 సంవత్సరాల నుంచి వస్తుంది. అనుకునే అన్న అవుతున్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక? ఏం మొక్కినావు? నా కోరికలు అన్ని తీరినాయి. పెళ్ళిళ్ళు, బిడ్డల కొడుకుల అందరు పెళ్లిళ్ళు అయినాయి. అంత మంచిగా చల్లగా చల్లగా చూస్తే చాలని వచ్చా. కొడుకా? నా అల్లుడు. అల్లుడా? ఏం పేరు అన్న నీ పేరు? ఏం పేరు? అనిల్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 3 years అవుతుంది. పెళ్లి కాక ముందుకు మొక్కుతుండేనా దేవుడు, లేకపోతే పెళ్లి అయినాకనే? పెళ్లి కాకముందు నుంచి. పెళ్లి కాకముందు మీరు అమ్మగారి ఇంటికాడ నుంచి మీ అమ్మ నాయన ఎంబడి వస్తుండేనా? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ మంచిగా అనిపిస్తుంది? పెళ్లి అయినాక మంచిగా ఉందా? అంతా దేవత మంచిగా చూస్తుందా? చూసింది. ఎంతమంది పిల్లలు అన్న? పాప ఒకటి. మరి బంగారం ఇచ్చినావా పాపకి? ఇచ్చినావా? ఏం మొక్కినావు? ఇప్పుడు జాతర ఒడసగొట్టిరా? పోతురిగా గుడికి పోవాలి. మా వాళ్ళు వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు యాత్రకు వచ్చిరా? ఎంత దూరం వస్తుంది అన్న ఇడికెళ్ళి? మాకు 110 కిలోమీటర్లు ఉంటుంది. 110 కిలోమీటర్లు ఉంటుంది ఇడికెళ్ళి. మరి తిండి గుండు అదంతా ఎట్లా? మళ్ళా
హోటల్లో తీసి హోటల్ ఇక అంత దూరంగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చేసి మళ్ళీ ఇక ఒడస కొట్టుకొని పోవుడు. ఇక్కడ మంచిగా ఇంటోళ్ళు అందరూ ఒకటే ట్రాక్టర్లు వచ్చిర్రు పాన్రి దాచర ఒడస కొట్టుకున్నట్టు గుండ్లు బిండ్లు చేసుకున్నారు. మరి పోదాం. ఏం పేరు? బుక్య దేవుడు. ఎన్నెళ్ళ సంది వస్తారు జాతర? ఇప్పుడు నేను పుట్టినకాడికి వస్తున్నా మేడం. ఏం మొక్కినావు మళ్ళా? మళ్ళీ ఏముంది ఇక నేను నా కుట్టు కులమం మొత్తం చల్లగుంటే ఎప్పటికైనా మంచిగా సంతోషంగా చాలా మంచి పోతూ మరి తీసుకొచ్చి కోశాను మేడం. చాలా వరకు హ్యాపీ. మళ్ళా ముక్క సుక్క బరాబరి ముక్క తొలుకొచ్చుకున్నావా తెచ్చుకున్నావా లేకపోతే ఈయన కొన్నారా? తెచ్చుకున్నాం మేడం. మా ఊరు కాడనే తెచ్చుకున్నా. మా ఊరు కాడ ఊరేడా? మాది పాలంచ కొత్తగూడెం భద్ర మన రేగళ్ళ. చిన్నపిల్లవాడు మీ కొడుకు ఏమో ఇచ్చినావా మళ్ళీ బంగారం ఇచ్చిరా? బంగారం ఇచ్చేది మేడం. ఇచ్చిరా? మా బుడ్డోడు ఇగో ఉన్నారా మీ వాళ్ళు? మరి అక్కలతో గిట్ట మాట్లాడదాం దారి. ట్రాక్టర్ ఎక్కుదామంటే ఎక్కువ వస్తలే అంత చదువుకొని పోతున్నట్టున్నారు. అడుగుదాం మళ్ళా. ఏం పేరు అక్క? అనూష. ఏం మొక్కినావు? ఏం మనసులో మాటలు మొక్కుకున్నావు చెప్తారు కదా సమ్మక్క సారక్ష కాబట్టి చెప్పొద్దంట. అయితే వాళ్ళు చిన్నపిల్ల పిల్లగాడా పిల్లనా? అబ్బాయి ఇచ్చిరా బంగారం ఇచ్చిరా? ఎన్నేళ్ళ సంది వస్తురు? పెళ్ళైన కాన్చెల్లా పుట్టిన కాన్చెల్లు ఇలా వాళ్ళు మరి వీళ్ళంతా వీళ్ళు ఆడబిడ్డ ఈ బుడ్డ పిల్లగాని పీకే బాగున్నది. ఏం పేరు? ఆనంద్. ఆనంద్ ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. ఏ స్కూలు? ఏం మొక్కినావు? ఏం మొక్కలే? జాతరకు వచ్చి ఏం మొక్కరా? సిగ్గుపడుతున్నాడు ఏం మొక్కినావు అని అడిగితే పిల్లగాడు. ఏం పేరు బుజ్జి? సుస్మిత. సుష్మిత. చూసినావా ఎంత ముద్దుగా చెప్తుందో మీ చెల్లె? చెల్లె అవుతుందా? ఏమవుతుంది? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఏం మొక్కినావు మళ్ళా? ఏం మొక్కలే? తిన్నావా మంచిగా చికెన్ మటన్? ఏం మాట్లాడతలేదు నిద్ర వస్తున్నట్టున్నది. అన్న ఏం పేరు? అనిల్. నువ్వేనా నడిపిస్తున్నావు? నేనే డ్రైవర్ ని. డ్రైవర్ లేకపోతే నువ్వే డ్రైవర్? మొత్తం నేనే. మొత్తం ఎప్పుడు వచ్చిన ట్రాక్టర్లోనే స్టార్టర్లోనే. ఎప్పుడు బయలుదేరుతారన్న అడికెళ్ళి? ఇప్పుడు బయలుదేరుతాం. నిన్న అయితే మధ్యాహ్నం 12ంటికి బయలుదేరినాం. నైట్ మళ్ళీ అప్పటికి వస్తారా? చాలా అయినాక జాతర చాలా అయినాక వస్తారా? ఇప్పుడు రావు. ఇక రాను. మంచిగా అనిపిస్తుందా మళ్ళీ తల్లి? హ్యాపీ. మంచిగా నువ్వు పుట్టినప్పటి సంది మొక్కుతున్నావా లేకపోతే తాతలప్పటి నుంచి? పెళ్ళయిందా మళ్ళా? పెళ్ళయింది. అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఒక పెళ్ళయింది. పిల్లలని తీసుకొని వచ్చినావు మంచిగా ఇంటోళ్ళని తోలుకొని వచ్చినావు. మంచిగా అనిపిస్తుంది. కొట్టుకొని పోతురు జాతర. మళ్ళీ 2 నెలల తర్వాత వస్తారా లేకపోతే మళ్ళీ ఇప్పుడు చాలా నెక్స్ట్ ఈ పెద్ద జాతర కదా చిన్న జాతరకు? చిన్న జాతర కూడా వస్తాం. చిన్న జాతరలో ఏం చేస్తారా అన్న? కోళ్ళు కోసుకుంటాం. పెద్ద జాతరకి ఆడిపోతు కోసుకుంటాం. అప్పుడు బంగారం ఇస్తారా చిన్న జాతరలకి? అప్పుడు కేజీ అవి తీసుకొని ఎత్తుకెత్తి ఎక్కిస్తాం.